రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి కుటుంబాలను చీల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసే విధంగా విజయభేరి మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో తంగేవలసలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. మరింత సమాచారం తగరపు వలస నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్. హరిత, గుడ్ మార్నింగ్. ఈరోజు సిద్ధం కోసం సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ తగరపవలస భీమిలి వైపు చేరుకుంటున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక కోలాహలం కనిపిస్తోంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సంగవలసలో ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి సంబంధించినటువంటి సైట్ ఓనర్ ఉన్నారు. ఆయన జీవీఎంసీలో 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన అడిగి సభా ప్రాంగణం ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేశారు, కార్యకర్తలంతా ఎంతగా ఎదురు చూస్తున్నారు వివరాలు తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి సార్. మీరు మీ స్థలం ఇచ్చారు కదా, ఎన్ని ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఏర్పాటైందండి? నా పేరు అక్రమాన పద్మావతి రామనాయుడు, 1వ వార్డు జీఎంసీ 1వ వార్డు కార్పొరేటర్. మరి ఈరోజు సిద్ధంగి ఏర్పాటు చేసిన సంగవలస గ్రామంలో మరి సుమారు అన్నీ కలుపుకొని 30 ఎకరాల్లో ఇవాళ ఈ కార్యక్రమం మరి ఈశాన్య మొదలు పెట్టాలని చెప్పి జగనన్న గారు చెప్పడంతో మరి మా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు, మరి మన సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఈ ప్రాంగణం మరి సంగవలసలో పెడదాం రామనాయుడు గారు అని దగ్గర నుంచి మరి ఇక్కడే పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రాంగణంలో మరి ఈ రోజు వరకు కనీసం వారం రోజుల నుంచి చాలా పకడ్బందీగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ సిద్ధమని ఈ యుద్ధానికి సిద్ధపడి ఇవాళ ఈ కార్యక్రమం ఈశాన్య నుంచే మొదలుపెట్టాం. మరి అంత సక్రంగా ఇవాళ ఈ కార్యక్రమం జరపడానికి ఏ లోటుపాట్లు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తాం. మా అవంతి శ్రీనివాసరావు గారు మరి అందరూ ఇవాళ భర్త సత్యబాబు గారు కానీ తగ్గిన నాయకులు అందరూ కలిపి ఇవాళ చాలా పకడ్బందీగా తీసుకొని ఇవాళ ఈ జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. మరి మీరు వార్డుల నుంచి మీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తారు, ఎట్లా ఉందండి ఫీల్? ఈరోజు జగన్ గారు నేరుగా మీ కార్యకర్తలు అందరూ కలబోతున్నారు. ఇవాళ ఒక పండుగ వాతావరణం, ఆ ఓన్లీ కార్యకర్తలతో పెట్టాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం కూడా జరిగిందండి. అలాగే ఇది ఒక వాతావరణం, ఇవాళ పండగ వాతావరణం నెలకొల్పుకుంది ఈ సంగవలస తగరపవలస భీమిలిలో కూడా. దీనికి మేము ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఈ సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము చెప్పడానికి సభాముఖంగా మేము తెలియజేస్తూ మేము తీసుకుంటున్నాం సార్, చెప్తున్నాం. హరిత, ఇక్కడ చూస్తున్నాం కదా, కార్యకర్తల్లో కథనోత్సాహం కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తుంది, పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణం దాదాపు 30 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ 3 జిల్లాల నుంచి 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 3 లక్షలకు తగ్గకుండా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో తరలి వస్తారు. ఈ మేరకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. పోలీస్ బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. పార్కింగ్ కూడాను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి, విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చే వారికి, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చే వారికి వేరువేరుగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాదాపు 10,000 బస్సులు, మినీ బస్సుల కోసం, కార్లకైతే 20,000 కార్లు వస్తాయని అంచనా కోసం ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ యుగంధర్.